సృష్టిస్తాయి, శత్రుత్వాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్ల రాజ్యం, వాస్తవంగా తీవ్రవాదులు, కానీ మనతో స్నేహంగా ఉంటారు. వాళ్ళకి ఆహారానికి మన అవసరం ఉంది, మనకి పాకిస్తాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ అవసరం ఉంది. అట్లాగే ఇరాన్ తీవ్రవాదుల్ని పోషించే దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఆ జలసంధి నుండి వచ్చేటటువంటి ప్రాంతాలన్నింటి తన గుప్పెడు పట్టుకుంది హౌతీ తీవ్రవాదుల ద్వారా. అటు ఇరాన్తో మన స్నేహం కొనసాగుతుంది, అలాగని ఇరాన్ పోరాడేటటువంటి ఇజ్రాయెల్తో కూడా మన స్నేహం కొనసాగుతుంది. ఎవరి లెక్కలు వాళ్ళే. ఇప్పుడు అట్లాగే భారత్ చైనా భారత్ శత్రుత్వం, నో డౌట్. చైనా మనకు మొదటి శత్రువు. అట్లాగని శత్రువుతో కూడా స్నేహం చేయడం భారతదేశానికి మాత్రమే సాధ్యమైనటువంటి. గోరీ లాంటి వాడిని 10 సార్లు క్షమించి వదిలినటువంటి రాజులు ఉన్న రాజ్యాలు మనవి. ఖిల్జీ లాంటి వాడిని అనేక సార్లు పట్టుకుని ఉరేయడానికి, నరికి పారేయడానికి అవకాశం ఉన్నా వదిలేసినటువంటిది. తర్వాత దానివల్ల మనం సఫర్ అయ్యాం. చైనాతో కూడా మనం సఫర్ అవుతాం. కానీ ఇది యుద్ధాల కాలం కాదు. వెళ్ళి చైనాని బాంబులు వేసేసి లేపేసేసి, యుద్ధ విమానాలతో లేపేసేసి చేయగలిగేటటువంటిది కాదు. అట్ ద సేమ్ టైం ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. అమెరికాని కంట్రోల్లో పెట్టాలంటే చైనా యాక్టివ్గా ఉండాలి, ఇండియాని కంట్రోల్లో పెట్టాలంటే చైనా యాక్టివ్గా ఉండాలని అమెరికా అనుకుంటాం. అట్లాగే అమెరికాని కంట్రోల్లో పెట్టాలంటే చైనా యాక్టివ్గా ఉండాలని మనం కూడా కోరుకుంటాం. అందులో భాగంగా ఎవరి లెక్కలు వాళ్ళకి. అదే సందర్భంలో దాని వివాదాలు అది చేస్తూనే ఉంటుంది, మన ప్లానింగ్లు మనకి నడుస్తూనే ఉంటాయి.